ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి కీర్తనలు 97వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎంతో స్పష్టంగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క చిత్తమును బయలుపరుస్తున్నాడు. ఏమనంటే, యెహోవాను ప్రేమించు వారలారా. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఈ లోకంలో ఏవేవిటినో ప్రేమిస్తుంటాం. లోకమును ప్రేమిస్తుంటాం. కొందరు కుక్క పిల్లలను కూడా ప్రేమిస్తారు, ఎన్నిటినో ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమించే విషయంలో మన ప్రేమ ఎంత స్థాయిలో ఉంది? మనకు అన్నిటికంటే ఎక్కువగా ఏముంది అని ఆలోచించాలి. అది దేవుణ్ణి ప్రేమించినట్టు. అన్నిటికంటే ఎక్కువ బైబిల్లో స్పష్టంగా ఉంది, తల్లిని తండ్రిని చివరికి తన ప్రాణం సహా విసర్జించినవాడు, అసహించుకున్నవాడు నాకు పాత్రుడు కాను. మన ప్రాణం కంటే ఎక్కువగా ఈ దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నామా? యేసు ప్రభువును మనం ఇష్టపడే వారమై ఉన్నామా? అయితే ఏమంటాడు, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకున్నాడు. నువ్వు యెహోవాను, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకొక మాటలో, ఇంకొక కోణంలో చూస్తే, నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్న వాడవు, చెడుతనమును జరిగించకుంటావు అని ఆ మాట వస్తుంది. యెహోవాను ఇష్టపడుతున్నావు, యెహోవాను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు చెడుతనమును నీ జీవితంలో లేకుండా చూసుకున్నట్టు అర్థం. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆ స్థాయిలో మన జీవితం ఉందా? చెడుతనమును అసహించుకునే స్థాయిలో, చెడుతనమును విసర్జించే స్థాయిలో. యోబు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన గురించి ఏం రాసినంటే, యథార్థవంతుడు, నీతిమంతుడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడు అనుంది. ప్రియ సహోదరుడా, అనేక సార్లు చెప్తాము ఏమనంటే, నాకు దేవుడు అంటే ఇష్టం, యేసయ్యని ప్రేమిస్తున్నా, యేసయ్య పనులను నేను చేస్తున్నా, యేసయ్య పరిచర్యలో ఉన్నా, యేసయ్య సేవలో ఉన్నా, దేవుని సంఘాన్ని నడిపిస్తున్నా, ఎంతోమంది రక్షణలోకి నడిపించిన, ఎంతో మంచి బోధ చేస్తున్నా అని ఎన్నో చెప్పవచ్చు. ఎన్ని చెప్పినా అవన్నీ మంచియే. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడన్నా చెడు జరిగిస్తున్నామంటే అప్పుడు అవన్నీ పనికిరానివి అవుతాయి. చెడుతనమును జరిగించకుండా దాన్ని అసహించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు అంటున్నాడు. మనం బతుకున్నామంటే అది మన బలము, మన తెలివి, మన జ్ఞానము, మన వివేచన కాదు. దేవుడు, మనం భక్తిగా ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు. మనం భక్తి లేకుండా ఉంటే మధ్యలో పోతాం. అందుకే ప్రసంగి అంటాడు, నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చనిపోతావు అని అన్నాడు. మనకు ఒక సమయం నిర్ణయించినాడు దేవుడు. ఆ సమయం వరకు బతికుండాలంటే భక్తితో ఉండాలి, దేవుని యందు భయభక్తితో ఉండాలి. నీతిమంతుల కొరకు వెలుగును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతులుగా చేయడానికి వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. మనల్ని నీతిగా చేయడానికి ఆయన సిలువలో రక్తం కార్చినాడు. ఆ వెలుగులో నడిస్తే ఎట్లుంటామంటే సరిగా పోతాం. యేసు ప్రభు లేకుండా ఉంటే మన నడకలు చిందర వందరగా, వంకర తింకరగా ఉండేవిగా ఉన్నాయి. యేసు ప్రభువును మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండడానికి చెడుతనం నశించుకొని ఆయనను ప్రేమించి మనము జీవించవలసిన వారమైనాం. యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడి ఉన్నవి అంటున్నాడు. నువ్వు యథార్థంగా ఉన్నావా? ఈనాడు యథార్థత అనేది అది మైక్రోస్కోప్లో వెతికిన దొరకదేమో. ఎట్లా అంటే, ఏమైనా మాట్లాడుతుంటే ఎవరు సెల్ ఫోను రికార్డ్ చేస్తున్నారో అర్థమైతలేదు, ఎవరికి మాటలు వినిపిస్తున్నారో అర్థమైతలేదు. ఇంత దుష్టత్వము, ఇంత భయంకరం. ఎక్కడంటే ఇది బయట అనుల్లో కాదు, సంఘంలో ఉంది, ఇది విశ్వాసుల్లో ఉంది, సేవకులలో ఉంది, సంఘ పెద్దల్లో ఉంది. ఈ దుష్టత్వము, ఈ వక్రమైన మార్గము మనం ఎంచుకొని ఇంకా జీవిస్తే మనం దేవునికి కొనాడు లెక్క చెప్పవలసిన వారమైనాం. ప్రియ సహోదరుడు, సహోదరి, యథార్థంగా జీవించి ఆనందంలో ఉందాం. అవమానంలో కాదు, కృంగుదల్లో కాదు. ఆయన కోరుకునేది యథార్థవంతులను. ఇటు రీతిగా మనం ఉండినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. మా జీవితంలో ఏవైతే లేవో వాటిని చూపిస్తూ వచ్చినారు, వాటిని అనుసరించుటకు నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినారు. నీ ఆత్మ చేత నడిపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.